ప్రింట్ మీడియా సోదరులకి నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమ రథసారథి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు కేటీ రామారావు గారి మార్గదర్శనంలో 25 సంవత్సరాల రైతోత్సవం ముగింపు కార్యక్రమం ముగించుకొని 26వ ఆవిర్భావ బీఆర్ఎస్ పార్టీ దినోత్సవం రోజు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మరో ఉద్యమంగా కొనసాగించాలి. ఇప్పటి వరకు చేసిన పోరాటం ఒక ఎత్తు, ఇప్పటి నుండి పోరాట పటిమను మార్చి ప్రజల్లోకి వెళ్ళాలి అని ఒక పిలుపునిచ్చినప్పుడు దానికి అనుగుణంగా పిసిసి ఆధ్వర్యంలో మరి ప్రతిపక్షంగా ఆనాడు మొట్టమొదటి రైతు డిక్లరేషన్ వరంగల్ నుండి చేయడం జరిగింది. ఈరోజు అందరికంటే ఎక్కువ అరిగోసపడుతున్నది తెలంగాణ రైతాంగం. ఈరోజు వరకు మరి ఇప్పుడున్న ప్రభుత్వ దగ్గర లెక్కల ప్రకారం లేదా మాట్లాడిన లెక్కల ప్రకారం ఈరోజు 3 రైతులు చనిపోయారు. మొత్తం కలిస్తే 813 మంది రైతులు ఇప్పటివరకే వివిధ కారణాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకనే రైతు డిక్లరేషన్ పేరుతోటి రైతాంగాన్ని న్యాయవంచన చేసి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా రైతు రుణమాఫీ రైతులను ఎక్కడిచ్చింది. రైతు భరోసా బొక్కపూర్ణ ఉంటుంది. 5 సార్లు భరోసా ఇవ్వాల్సింది 2 సార్లు ఇచ్చింది. 3వసారి ఎకరం లోపలి ఎకరం అని చెప్పేసి మరి ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క బహిరంగ సభ మీటింగ్ పెట్టి రాజకీయ లబ్ధి కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం ప్రజలకు అర్థమైంది. అంతేకాకుండా రైతు భరోసా కౌలు రైతులకు కూడా